పెను భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసింది. పాకిస్తాన్ సరిహద్దులో సంభవించిన ఈ భారీ భూకంపంలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2500 మంది గాయపడ్డారు. చాలా మంది ఆచూకీ గల్లంతవగా మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతగా నమోదు కాగా ఈ ఘోర విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని ఆఫ్ఘాన్ అధికారులు తెలుపుతున్నారు. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగరార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11:47 సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు వెల్లడించారు. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నోరిస్తాన్, నంగరార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా గఫ్ఫారీ పోస్టు పెట్టారు. భూకంప తీవ్రతతో పలు గ్రామాల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థపై సైతం ప్రభావం చూపినట్లు వెల్లడించారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత ఏడాది అక్టోబర్లోనూ ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నాటి భూకంపం ధాటికి సుమారు 4000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది.